హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అల్మాజ్గూడకు వచ్చాము. అల్మాజ్గూడ లేక్ చూస్తున్నారు కదా. అల్మాజ్గూడ లేక్ దాటిన తర్వాత ఒక అమ్మవారి టెంపుల్ వస్తుంది. టెంపుల్ దాటిన తర్వాత అల్మాజ్గూడ రోడ్ నెంబర్ 14లో 30 ఫీట్ కాలనీ రోడ్తో ఈస్ట్ ఫేసింగ్ G+1 బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ చూడడానికి వచ్చాము. సో ఇది సేల్కి ఉంది. సో చూస్తున్నారు కదా ఎలివేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ ఇల్లు అవుటర్ లుక్ మాత్రమే కాదు, ఇన్సైడ్ కూడా పిఓపి టైల్స్, డోర్స్ దగ్గర నుంచి మంచి క్వాలిటీ అండ్ బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ అయితే మీరు చూడొచ్చు ఈ వీడియోలో. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఈ ఇల్లు రోడ్ సైడ్ 25 ఫీట్ అండ్ లెంత్ అయితే 54 ఫీట్ ఉంటుంది డైమెన్షన్స్. సో ఓవరాల్గా 150 స్క్వేర్ యార్డ్స్తో ఉన్న G+1 బ్రాండ్ న్యూ హౌస్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇక పార్కింగ్ విషయానికి వస్తే గేట్ నుంచి ఇంటికి మధ్యలో 2 హ్యాచ్ బ్యాక్ లాంటి కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అండ్ స్టేర్స్ కింద ఒక వాష్ ఏరియా కూడా చూడొచ్చు మీరు. సో ఇది ఎంత బ్యూటిఫుల్గా అంటే టైల్స్ తోటి చాలా నీట్గా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది, అట్రాక్టివ్గా అయితే అనిపిస్తుంది ఇల్లు. సో ఇది ఎంట్రన్స్ కూడా టేక్ వుడ్ మెయిన్ డోర్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా నీట్గా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇక మెయిన్ డోర్ ఎంట్రన్స్ నుంచి ఎల్ షేప్ హాల్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒక లెంతీ హాల్తో మార్బుల్ ఫ్లోరింగ్తో ఉన్న ఈ ఇల్లు లప్పం ఫినిషింగ్తో చాలా నీట్ డీసెంట్ వాల్ పెయింట్తో ఉన్న ఇల్లు. ఇన్ అండ్ అవుట్ చాలా నీట్గా చూడగానే నచ్చేట్టుగా అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే కిచెన్లో యూజ్ చేసిన ఆ టైల్స్ వల్ల అండ్ పూజ గదిలో ఆ గ్లాసీ ఫినిషింగ్తో ఉన్న టైల్స్ అండ్ వర్క్ వల్ల కూడా చాలా నీట్గా అనిపిస్తుంది ఇల్లు. సో ఆ పూజ గదిలో ఉన్న వెంటిలేషన్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో బేసిక్గా ఇల్లు ఈస్ట్ ఫేసింగే కాబట్టి వెంటిలేషన్ అయితే ప్రాబ్లం ఉండదు. అండ్ ఆ పూజ గదిలో వచ్చే ఆ వెంటిలేషన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో పిఓపి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇటు కిచెన్ దగ్గర నుంచి హాల్ కానీ ప్రతి రూమ్లో యూజ్ చేసిన పిఓపి అదంతా కూడా చాలా డీసెంట్గా అనిపించింది, నాకైతే ట్రెండీగా కూడా అనిపించింది. బేసిక్గా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలి అంటే వర్క్ చాలా బాగుంది ఈ ఇంటికి అండ్ లుక్ కూడా చాలా బాగుంది ఎంట్రన్స్ దగ్గర నుంచి ప్రతి రూమ్లో కూడా. అండ్ వాష్రూమ్స్లో యూజ్ చేసిన టైల్స్ అంటే సెలెక్షన్ కూడా చాలా బాగుంది, అంటే డీసెంట్గా ఒక గ్లాసీ ఫినిషింగ్ ఉన్న టైల్స్ అవ్వచ్చు. అండ్ విండోస్ కూడా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి రూమ్లో యూజ్ చేసిన విండోస్కి ఆ విండోస్లో మార్బుల్ గ్రనైట్ ఏదైతే యూజ్ చేశారో సో ఆ ఫినిషింగ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్లో ఆ షెల్ఫ్స్ కానీ పిఓపి కానీ అండ్ లప్పం ఫినిషింగ్తో ఉన్న ప్రతి రూమ్ కూడా చాలా డీసెంట్గా అనిపిస్తుంది. అండ్ ఫ్లోరింగ్ ఈ పర్టికులర్ ఇల్లుకైతే మీరు చెప్పాలంటే ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి వెంటిలేషన్ కానీ అండ్ చెప్పాలంటే టైల్స్ అంటే ఇప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పినట్టు వాష్రూమ్స్ దగ్గర నుంచి వాష్రూమ్స్లో కానీ అండ్ మెయిన్ ఎంట్రన్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వీడియో స్టార్టింగ్లో మెయిన్ ఎంట్రన్స్లో యూజ్ చేసిన టైల్స్ ఆ టైల్స్ ఫినిషింగ్ అదంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇల్లు అయితే. సో ఇప్పుడు మీరు చూసేది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. సో చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే లేదు, బట్ కామన్ వాష్ ఏరియా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఆపోజిట్. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK G+1గా ఉన్న ఇంటికి గ్రౌండ్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్, ఎల్ షేప్లో ఉన్న హాల్, ఓపెన్ కిచెన్ అండ్ పూజ గది అయితే ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూసారు కదా. గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకా స్టెయిర్స్ కింద ఒక వాష్ ఏరియా అంటే కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్తో పాటు వాష్ ఏరియా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK మీరు చూడొచ్చు. సో ఇప్పుడు ఇది ఫస్ట్ ఫ్లోర్ స్టెయిర్స్ తీసుకుంటే ఫస్ట్ ఫ్లోర్లో అవుట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతున్న ఏరియా అని చెప్పొచ్చు. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఓపెన్ ప్లాట్ రేట్ వచ్చేసి పర్ స్క్వేర్ యార్డ్ అరౌండ్ 35,000 అని చెప్పొచ్చు. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ మెయిన్ డోర్ కూడా ఆల్మోస్ట్ కింద ఎలాగైతే మీరు చూసారో అదే సేమ్ ఫినిషింగ్, నీట్ ఫినిషింగ్ తోటి టేక్ వుడ్ అయితే మీరు చూడొచ్చు. అండ్ సైడ్ నుంచి వాష్ ఏరియా కోసము మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఒక 3 ఫీట్ వరకు అయితే అంటే హాల్ నుంచి సైడ్కి ఉన్న డోర్ నుంచి అయితే మీరు వాష్ ఏరియాకి రావచ్చు. సో అట్లా వాష్ ఏరియా కూడా కొంచెం స్పేషియస్గానే, అంటే మెయిన్గా మీరు చూసినట్లయితే కాంపౌండ్ వాల్కి ఇంటికి 2.5 మాత్రమే ఉంది, బట్ వాష్ ఏరియా కోసం కొంచెం సెట్ బ్యాక్ తీసుకోవడం వల్ల మీకు నీట్గా అక్కడ స్పేస్ అయితే బాగానే ఉంది. సో ఇది హాల్. సో ఇక్కడ కూడా మీరు చూస్తే గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ డైమెన్షన్తో అయితే కనిపిస్తుంది. అండ్
కిచెన్ కూడా అంటే మీకు కింద పైన అంటే గ్రౌండ్ ఫ్లోర్‌లో, ఫస్ట్ ఫ్లోర్‌లో సిమిలర్‌గానే ఉంది కన్‌స్ట్రక్షన్ అదంతా గూడా. మెయిన్‌గా నాకు బాగా నచ్చిందేందంటే యూజ్ చేసిన టైల్స్ అండ్ పీఓపీ అయితే చాలా బాగా అనిపిస్తది. ఎందుకంటే నీట్ ఫినిషింగ్ తోటి ట్రెండీగా ఉంది. అండ్ టైల్స్ వర్క్ బాగా అనిపించింది నాకు. చాలా నీట్‌గా అనిపించింది. సో, అది నా ఒపీనియన్. అండ్ విండోస్ బార్డర్‌కి యూజ్ చేసిన ఆ మార్బుల్ గూడా చాలా డీసెంట్‌గా చాలా బాగా అనిపించింది ఫినిషింగ్ అదంతా గూడా. అండ్ డోర్స్ అయితే ఇన్‌సైడ్ డోర్స్ అయితే ప్లైవుడ్ డోర్స్. అండ్ మెయిన్ డోర్ నేను చెప్పినట్టుగా స్టార్టింగ్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌లో గానీ, ఫస్ట్ ఫ్లోర్‌లో గానీ మెయిన్ డోర్ అయితే టేక్ వుడ్ మెయిన్ డోరు. అండ్ ఇన్‌సైడ్ అన్ని డోర్స్ కూడా ప్లైవుడ్ డోర్స్ అని చెప్పొచ్చు. సో, ఇది పీఓపీ గానీ వాల్ పెయింట్ అంతా గూడా వాల్ పెయింట్ అయితే మనము ఫ్లోరింగ్‌లో యూజ్ చేసిన ఆ మార్బుల్స్‌కి తగ్గట్టుగా చాలా డీసెంట్‌గా ఇల్లు చూడగానే నచ్చినట్టుగా అయితే అనిపిస్తది. అండ్ ఫస్ట్ ఫ్లోర్‌లో మీరు ఇప్పుడు చూస్తున్నారు గదా! వాష్‌రూమ్ ఫస్ట్ ఫ్లోర్‌లో మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఉన్న వాష్‌రూమ్ అయితే చాలా లెంతీగా అయితే ఉంది. సో, అది మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు. సో, ఇది మాస్టర్ బెడ్‌రూమ్ అండ్ కామన్ వాష్ ఏరియా ఆపోజిట్ ఇప్పుడు మీరు చూసేది ఇది చిల్డ్రన్ బెడ్‌రూమ్ అనమాట. సో, చిల్డ్రన్ బెడ్‌రూమ్‌కి వెంటిలేషన్ కూడా బావుంది. అండ్ విండోస్‌కి చెప్పాను కదా! విండోస్‌కి యూజ్ చేసిన ఫినిషింగ్ అదంతా కూడా యూపీవీసీ విండోస్ అండ్ చూడ్డానికైతే వెంటిలేషన్ పర్పస్‌లో కానీ అండ్ ఫినిషింగ్ ఇల్లు ఫినిషింగ్ గానీ చాలా నీట్‌గా అయితే ఉంది. సో, టోటల్‌గా 150 స్క్వేర్ యార్డ్స్‌తో ఉన్న ఈ ఇంటికి ఈస్ట్ ఫేసింగ్‌తో ఉన్న G+1 ఇంటికి వాటర్ ఫెసిలిటీ విషయానికొస్తే బోర్ వాటర్‌తో పాటు కృష్ణా వాటర్ పైప్‌లైన్ కనెక్షన్ కూడా ఈ ఇంటికి ఉంది. సో, బిల్డర్ కోట్ చేసే ప్రైస్ ఈ ఇంటికి 1,40,00,000 1.4 క్రోర్స్ నెగోషియేట్ చేయొచ్చు మీరు. సో, అది ఎక్స్‌పెక్టెడ్ ప్రైస్. ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ డైరెక్ట్‌లీ కాల్ మీ ఆన్ 944015 9446. థాంక్స్ ఫర్ వాచింగ్.